హాయ్ అండి, సండే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ. దీనికోసం 900 గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా కడుక్కొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని, అలాగే 2 బిర్యానీ ఆకులు, 3 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, అలాగే 5-6 లవంగాలు, అలాగే 1 స్టార్ ఫ్లవర్ అండి, అలాగే 3 టేబుల్ స్పూన్స్ వరకు కూడా నేను ధనియా పౌడర్ వేసుకుంటున్నానండి. అలాగే 1 స్పూన్ వేగించిన జీలకర్ర పొడి, అలాగే 4-5 స్పూన్స్ కారం అండి, 1 స్పూన్ మసాలా పౌడర్, గీ వేసుకుంటున్నానండి 2 టేబుల్ స్పూన్స్కి, అలాగే పుదీనా, కొత్తిమీర, కర్డ్ అండి 4 టేబుల్ స్పూన్స్ వరకు కూడా కర్డ్ని మనం యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్కి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా వేగించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదండి, వాటిని వేసుకొని, అలాగే ఆనియన్స్ని వేగించిన ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్ని మనం దీనిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ వేగించిన ఆయిల్ వేయటం వల్ల మనకి బిర్యానీ ఇంకా ఎక్కువ టేస్టీగా వస్తుందండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టుకోవాలి, మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను కుక్కర్లోని కొద్దిగా వాటర్ తీసుకొని, చూడండి 1 కప్ అండి, కప్ అంటే నాకు 750 గ్రామ్స్ రైస్ అండి. ఇది నేను ముందుగా నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం వాటర్లో వేసుకొని, ఇప్పుడు బిర్యానీ ఆకు, అలాగే స్టార్ ఫ్లవర్, లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, యాలక్కాయలు, అలాగే 2 లేక 3 పచ్చిమిరపకాయలు వేసుకొని స్టవ్ వెలిగించాలి. ఇప్పుడు చూడండి, మన చికెన్ ఉడికిందేమో ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నా చూడండి. మనం మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల వాటర్ అంతా చికెన్లోకి వచ్చిందండి. ఇప్పుడు చూడండి, ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని మరొకసారి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మీకు చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు చూసారా, కొద్దిగా థిక్గా వచ్చిందండి గ్రేవీ. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం చూడండి, ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. నేను 1 కప్పులోకి 3 టేబుల్ స్పూన్స్ పాలు తీసుకున్నానండి. పాల్లోని ఆరెంజ్ కలర్ వేస్తున్నాను. ఇలా వేసుకోవడం వల్ల మన కలర్లో ఉన్న కెమికల్స్ కానీ ఏమైనా ఉంటే దాని ఎఫెక్ట్ ఉండకుండా ఉంటుందండి. ఇప్పుడు మనం రైస్ ఉడికించుకున్నాం కదండి, ఉడికిన రైస్ 3/4 ఉడికితే సరిపోతుందండి. ఇలా ఉన్న తర్వాత మనం తీసి మనం పక్కనే మనం చికెన్ ఉడికింది కదండి, ఆ చికెన్లోని మనం ఇలాగా రైస్ని పైన వేసుకోవాలి. ఈ విధంగా రైస్ అంతా వేసుకొని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా కొత్తిమీర, అలాగే మనం ముందుగా వేగించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని, ఇప్పుడు చూడండి ఈ విధంగా 4 వైపులా కూడా ఇలా హోల్స్ చేసుకొని, మనం ముందుగా పాలల్లోని కలర్ వేసి పెట్టుకున్నాం కదండి, ఆ లిక్విడ్ని మనం ఇప్పుడు ఈ హోల్స్లో వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని మనం దమ్ పెట్టుకోవాలండి. ఇప్పుడు చూడండి, క్యాపక పైన చిన్న హోల్ ఉంది కదండి, ఆ హోల్లో 1 లవంగ మొగ్గ పెట్టుకుంటే మనకి ఆవిరి బయటకు పోకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను చూపిస్తున్న విధంగా 4 వైపులా కూడా ఇలాగా దమ్ముని పెట్టుకోవాలి. 8 to 9 మినిట్స్ ఇలా దమ్ము పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసి 5 మినిట్స్ వరకు మూత తీయకూడదండి. ఇప్పుడు చూడండి, 5 మినిట్స్ తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను. ఎంత బాగా పొడి పొడిగా, ఎంత టెండర్గా వచ్చిందో చూసారా. లోపల మీకు తీసి చూపిస్తాను చూడండి, ఎంత జ్యూసీగా ఉందో. టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అండి. ఇప్పుడు దీన్ని నేను బౌల్లోకి సర్వ్ చేసుకుంటాను. ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సండే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ.